You will be able to carry your family. మీరు కూడా మీ కుటుంబమును భరించగలుగుతారు. You will be able to carry your job. మీరు మీ ఉద్యోగమును భరించగలుగుతారు. You will be able to carry your division. మీ విభాగాన్ని మీరు భరించగలుగుతారు. You will be able to carry the nation. మీరు దేశమును కూడా భరించగలుగుతారు. My friend, God wants to give you the fruit of your righteousness. నా స్నేహితులారా, దేవుడు మీ యొక్క నీతికి సంబంధించిన ఫలమును మీకు అనుగ్రహించాలని కోరుచున్నారు. You have to reap the fruits and enjoy the fruit of righteousness. మీరు నీతికి సంబంధించిన ఫలమును పంటగా కోయాలి, దానిని అనుభూతి చెంది ఆనందించవలసిందే. God will give it to you. దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తారు. God will make you enjoy it. దేవుడు మీరు దానిని ఆనందించులాగున చేస్తారు. Isaiah 3 and verse 10. యెషయా 3వ అధ్యాయము 10వ వచనం. Tell the righteous that it will be well with them. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. And the righteous will enjoy the fruit of their deeds. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. Yes, what is the fruit of the righteous deeds that you do? మీరు చేయునట్టి నీతి కార్యములకు వచ్చి ప్రతిఫలము ఇటువంటిది. Hebrews 12:11. హెబ్రీ 12:11. It is discipline. అది క్రమశిక్షణ. God will give you grace to have a disciplined life. దేవుడు మీకు క్రమశిక్షణ కలిగి ఉన్న జీవితం కొరకైన తగిన కృపను అనుగ్రహిస్తారు. And it will bring a harvest of righteousness and peace. అది నీతియు సమాధానము వంటి పంటను మీకు అనుగ్రహించును. As you are a righteous person, you'll be a peacemaker. మీరు నీతిమంతులై ఉండగా సమాధానపరచు వారిగా మీరు ఉండెదరు. James 3:18. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. Peacemakers who sow in peace reap a harvest of righteousness. సమాధానపరచువారు సమాధానమునందు విత్తి నీతియందు తమ యొక్క పంటను కొయ్యుదురు. Yes, God's righteousness makes you bring peace to all people. అవును, దేవుని యొక్క నీతి ప్రజలందరికీ కూడా దేవుని సమాధానమును తీసుకుని వచ్చులాగున చేయును. And when you're righteous, God will give you the sense of peace and you'll be able to accomplish so many things. మీరు నీతిమంతులైనప్పుడు దేవుడు మీకు సమాధాన విధానమును అనుగ్రహిస్తారు. అనేకమైన గొప్ప కార్యములు మీరు సంపూర్తి చేస్తారు. And thirdly, Isaiah 32 and verse 17. మూడవదిగా యెషయా 32:17వ వచనము. Again the Bible says the fruit of righteousness is peace. మరలా బైబిల్ చెప్తుంది నీతి వలన సమాధానము కలుగుతోంది అని. Its effect will be quietness and confidence. దాని వలన నిమ్మళమును అలాగుననే నిబ్బరమును కలుగును. As God gives you the righteousness, దేవుడు మీకు నీతిని అనుగ్రహించుచు ఉండగా you'll be full of confidence మీరు పూర్తిగా నిబ్బరమును కలిగి ఉండెదరు. because you will hear from the Lord. ఎందుకనగా ప్రభు యొద్ద నుంచి మీరు ఆలకిస్తారు. God walks with the righteous. దేవుడు నీతిమంతులతో కూడా నడుస్తారు. Noah was righteous నోవహు నీతిమంతుడై ఉన్నారు. and the Bible says God walked with him. బైబిల్ చెప్తుంది దేవుడు ఆయనతో నడిచి ఉన్నారని. Genesis 6 and verse 9. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. Abraham believed God అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచి ఉన్నాడు. and it was credited to righteousness in his life. అది అతనికి తన జీవితములో నీతిగా ఎంచబడి ఉన్నది. And because of that, God walked with him. అందును బట్టి దేవుడు ఆయనతో కూడా నడిచి ఉన్నారు. God made him a father to many nations. దేవుడు ఆయనను అనేకమైన జనాంగములకు తండ్రిగా Today చేశారు. the whole of the Middle East have Abraham as their father. ఈ రోజున మధ్యప్రాచ్య దేశముల జనములందరూ కూడా అబ్రహామును తమ తండ్రిగా కలిగి ఉన్నారు. Abraham is the father of the Arabs, the Muslims. అబ్రహాము అరబ్ వారికి తండ్రిగా ఉన్నారు, ముస్లింలకు తండ్రిగా ఉన్నారు. He is also the father of the Jews. అలాగే యూదులకు ఆయన తండ్రిగా ఉన్నారు. And he is also the father of the Christians who believe in Jesus. అలాగే యేసునందు విశ్వాసం ఉంచి ఉన్న క్రైస్తవులకును కూడా ఆయన తండ్రిగా ఉన్నారు. He is also the father of faith అలాగే విశ్వాసమునకు ఆయన తండ్రిగా ఉన్నారు. for the Christians. క్రైస్తవుల కొరకై. My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, yes, God will enable you to lead many to righteousness దేవుడు అనేక మందిని మీరు నీతి యొద్దకు నడిపించులాగున సామర్థ్యం ఇస్తారు. through the confidence God gives you. దేవుడు మీకు అనుగ్రహించు ఆత్మస్థైర్యము నిబ్బరము ద్వారా. Moses cried out to God, మోషే దేవునికి ఈ రీతిగా మొర్ర "Oh పెట్టాడు. Lord, I cannot carry all these people. ఓ దేవా, ఈ ప్రజలందరినీ నేను భరించలేను. You must tell me where to go, what to do." ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో మీరు నాకు తెలియచేయాలి. God said, "Moses, దేవుడు సెలవిచ్చాడు, మోషే, my presence will go with you. నా సాన్నిధ్యం నీకు తోడుగా వస్తోంది. I'll give you rest. నేను నీకు విశ్రాంతిని I'll ఇస్తాను. give you rest." నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. Yes, అవునండి, Moses carried
lakhs of people with confidence. మోషే లక్షలాది మందిని ఆత్మస్థైర్యముతో మనోనిబ్బరముతో నడిపించి You ఉన్నారు. will be able to carry your family. మీరు కూడా మీ కుటుంబమును భరించగలుగుతారు. You will be able to carry your job. మీరు మీ ఉద్యోగమును భరించగలుగుతారు. You'll be able to carry your division. మీ విభాగాన్ని మీరు భరించగలుగుతారు. You'll be able to carry the nation. మీరు దేశమును కూడా భరించగలుగుతారు. You'll be able to carry millions of people who ask you for prayers. ప్రార్థన కోసం మిమ్మల్ని కోరుకునే లక్షలాది మందిని మీరు భరించగలుగుతారు. With the confidence God gives you. దేవుడు మీకు ఇచ్చే నిబ్బరము చేత, The quietness from God. దేవుని యొద్ద నుంచి వచ్చే నిమ్మళము చేత. Sometimes a person is affected with 3 or 4 problems at the same time. కొన్ని పర్యాయాలు ఒక వ్యక్తి అదే సమయంలో 3-4 సమస్యల చేత దాడికి గురి అవుతూ ఉన్నప్పుడు And he says at that time, looks like my head is going to burst. అతను ఆ సమయంలో ఏమంటా అంటే నా తల పగిలిపోయేటట్టుగా ఉంది అంటాడు. But when you are carrying millions of people, కానీ మీరు లక్షలాది మందిని భరించుచూ ఉన్నప్పుడు there'll be millions of problems. లక్షలాది సమస్యలు ఉంటాయి కదా. God gives you the confidence కానీ దేవుడు మీకు నిబ్బరాన్ని to ఇస్తారు. hear his voice. ఆయన స్వరమును వినుటకును And you will do just that. అలాగునే ఆ రీతిగా జరిగించుటకు And all will be satisfied. అందరూ సంతృప్తి నొందుతారు. Everything will become peaceful. అన్ని సమాధానకరంగా ఉంటాయి. There'll be productivity. అలాగే ఉత్పత్తి ఉంటుంది. And you'll have great returns. మీరు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు. Finally, చివరిగా and God will give you eternal life for the righteousness. దేవుడు నీతికి సంబంధించి నిత్య జీవమును అనుగ్రహిస్తారు. According to John 4:36. యోహాను సువార్త 4:36 ప్రకారం Shall we pray? మనం ప్రార్థన చేద్దాం. Father, తండ్రి, I pray the spirit of righteousness to come into everyone who is praying with me. నీతిగల ఆత్మ నాతో ప్రార్థిస్తున్న ప్రతి వారి మీదకు రావాలనని ప్రార్థన చేయిచు ఉన్నాను. Let all these blessings come upon me. ఈ ఆశీర్వాదములన్నీ వారి మీదకు వచ్చును గాక. And I pray that their hands will never be empty, but they will have plenty. వారి చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదని సమృద్ధిగా ఉండవలనని ప్రార్థన చేయిచున్నాను. Today provide for them, Lord. ఈ రోజే వారికి అనుగ్రహించండి ప్రభువా. And they should provide for their family and relatives. వారు తమ కుటుంబానికి బంధువులకు ఇవ్వగలగాలి They ప్రభువా. should provide for the people who need their help. వారి సహాయం అక్కరగా ఉన్న వారికి వీరు సమకూర్చగలగాలి ప్రభువా. They should provide for the nation. వారి దేశమునకే సమకూర్చగలగాలి. Today let the revelations overflow. ఈ రోజే ప్రత్యక్షతలు పొంగి ప్రవహించును గాక. Let their hands overflow with prosperity. వారి చేతులు వర్ధిల్లత చేత పొంగి ప్రవహించును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Yes, my friend, God will prosper your children అవును స్నేహితులారా, దేవుడు మీ బిడ్డలను వృద్ధి పొందింప చేయనయ్యున్నారు. greatly because of your righteousness. మీ యొక్క నీతిని బట్టి అత్యంత గొప్పగా You చేయనయ్యున్నారు. can also enroll your children in the Young Partners Plan of Jesus Calls. మీరు మీ యొక్క బిడ్డలను యేసు పిలుచున్న యవ్వన భాగస్తుల పథకంలో సభ్యులుగా చేర్పించవచ్చును. Along with you, we'll be praying in the prayer tower every day for the young partners. మీతో కూడా ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో యవ్వన భాగస్తుల కోసమే ప్రార్థన చేయడం జరుగుతోంది. Here's how you can enroll. ఇదిగో ఈ రీతిగా మీరు సభ్యత్వం నమోదు చేసుకోవచ్చును. ఇప్పుడే యేసు పిలుచుచున్నాడు యవ్వన భాగస్తులుగా చేరడానికి 9015455545 అనే నంబర్ కు మిస్ కాల్ చేయండి, లేదా 0442345667 అనే నంబర్ ను ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంప్రదించండి. పైగా www.jesuschrist.org అనే వెబ్సైట్ ను మరి యేసు పిలుచున్న ప్రార్థనా గోపురం సంప్రదించండి. యవ్వన భాగస్తులుగా ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. And also the admissions for the Karunya 26-27 academic year has opened. అలాగే విద్యా సంవత్సరం 2026-27 కోసమై కారుణ్య ప్రవేశములు ఆరంభించబడి ఉన్నవి. Enroll your children in the Karunya University as a student. మీ బిడ్డలను కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా నమోదు చేసుకోనండి. And also as a student in the Karunya Christian School with the CBSE syllabus. అలాగే కారుణ్య క్రిస్టియన్ స్కూల్లో CBSE సిలబస్ తో పాఠశాలలో మీ బిడ్డలను చేర్పించండి. All these are in the campuses of Karunya Nagar in Coimbatore. ఇవన్నీ కూడా కోయంబత్తూరులో కారుణ్య నగర్ లో అమర్చబడి ఉన్నవి. Yes, Karunya raises a godly generation. అవును, కారుణ్య దైవికమైన తరమును లేవనెత్తుతోంది. And also global leaders. అలాగే విశ్వవ్యాపితమైన నాయకులను కూడా. They are excellent in research. వారు పరిశోధనలో ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. They are excellent in value systems. విలువల వ్యవస్థలో కూడా వారు ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. And they have high academic knowledge and the ability to accomplish. అత్యంత ఉన్నత విద్యా సామర్థ్యాన్ని, కార్య సాఫల్యత సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటున్నారు. You will see your child turning to be a global leader when your son, your daughter is connected to Karunya University.
మీరు మీ యొక్క కుమారుడు కుమార్తె కారుణ్యకు అనుసంధానమై ప్రపంచవ్యాప్త నాయకులుగా లేవనెత్తబడ్డం చూచెదరు. And the grace of God will be upon your son దేవుని కృప మీ కుమారుని మీద ఉంటుంది, and your daughter. మీ కుమార్తె మీదను ఉంటుంది. We have residential accommodation in the campus, విద్యా ప్రాంగణంలోనే వసతి సౌకర్యాలు ఉన్నాయి. and we have students coming from all parts of India, also some parts of the world. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరుగుతోంది. There's ample opportunity for your talents to shine. మీ తలాంతులు ప్రకాశించడానికి విశాలమైన అవకాశాలు ఉన్నాయి. Come to Karunya. కారుణ్యకు రండి. Here's how you can register. ఇదిగో ఈ రీతిగా మరి ఎక్కువ సమాచారం మీరు తెలుసుకో. Also download the Jesus Calls app on your phone అలాగే మీ యొక్క ఫోన్ లో యేసు పిలుచున్నాడు యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకోనండి. from the Google Play Store and Apple Store. గూగుల్ ప్లే స్టోర్ నుండి అలాగే యాపిల్ స్టోర్ నుండి కూడా You'll get connected to all the materials of Jesus Calls యేసు పిలుచున్నాడు పరిచర్యలన్నిటితో కూడా మీరు అనుసంధానమై ఉంటారు. and also the live అలాగే prayers. ప్రత్యక్ష ప్రార్థనలతో మీరు అనుసంధానమై. Precious Sister T. Yogita, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సహోదరి టి యోగ్యత లక్షలాది మంది నిమిత్తమై దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు ధన్యవాదములు తెలియచేయిచు ఉన్నాను. According to 2 Samuel 7:11, the Lord declares to you that the Lord himself will establish a house for you. 2వ సమూయేలు గ్రంథము 7:11 యెహోవా నగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు నివాస గృహమును కలుగచేయుదును. Give them an own house miraculously. మహాద్భుతమైన రీతిలో వీరికి మంచి నివాస గృహమును అనుగ్రహించండి ప్రభువా. Reward thy beloved children. వీరి బిడ్డలకు మీ యొక్క బహుమానమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Give them grace to minister unto you and have financial blessings with good health. వీరికి సేవా పరిచర్య కొరకై కృపను అనుగ్రహించండి ప్రభువా. ఆర్థిక ఆశీర్వాదములను మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. Abigail, have a wonderful life partner and blessing in the job and a blessed future. అబిగయలునకు అద్భుతమైన జీవిత భాగస్వామిని, ఉద్యోగములో ఆశీర్వాదమును, ఆశీర్వాదకరమైన భవితవ్యమును మీరు అనుగ్రహించండి. And Dr. Akhil, have a wonderful future with wisdom to excel and the US visa too. డాక్టర్ అఖిల్ నాకు అద్భుతమైన భవితవ్యమును అనుగ్రహించండి. జ్ఞానము చేత ప్రజ్ఞను కలిగి ఉండులాగున సహాయం చేయండి. యుఎస్ వీసాను కూడా అనుగ్రహించండి ప్రభువా. In Jesus' name, amen. God bless you. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.